హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఈనాడు పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. గ్రామ సంగ్రామ బేరియట. స్థానిక ఎన్నికలకు మోగిన నగారా అక్టోబర్ 9న నోటిఫికేషన్. ఈ సంగ్రామం జరిగేదా? ఆగేదా? అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో చర్చ జరుగుతుంది. ఆ గ్రామాల్లో చర్చ ప్రధానంగా యాస్పిరెంట్స్ ఎవరైతే సర్పంచ్‌లో, ఎంపీటీసీలో, జడ్పీటీసీలో కావాలనుకుంటున్న, కంటెస్ట్ చేయాలనుకుంటున్న పొలిటికల్ లీడర్స్ మధ్యలో, కార్యకర్తల మధ్యలో పెద్ద ఎత్తున చర్చ. అదే గాకుండా సామాన్య ప్రజల్లో గూడా స్థానిక ఎన్నికలట జరుగుతాయా? జరగవా? జరిగితే ఎవరు కంటెస్ట్ చేస్తారు? ఇది ఒక రకంగా దసరా, దీపావళి పండుగ తర్వాత ఎలక్షన్స్ ఉంటున్నాయి. ఈ పండగ అయిపోయాక ఆ పండగ వస్తదా మాకని ప్రజల్లో ఒక చర్చ. ఎందుకంటే ఎలక్షన్స్ ఆ వాతావరణం అది వేరే ఉంటదిగ గ్రామాలలో. దట్టు స్థానిక ఎన్నికలంటే చాలా ప్రెస్టీజియస్‌గా ఓటు చాలా వాల్యూ ఉంటది. ఇక దానికోసం రకరకాల ప్రలోభాలు, పైసలు పంచటాలు, మందు పంచటాలు, బిర్యానీలు పెట్టటాలు, దావతులు ఇయటాలు ఇయన్నీ గ్రామాల్లో సహజంగా జరుగుతున్నాయి. ఇయన్నీ కోరుకునే ప్రజలేమో ఒక చర్చ, పదవులు కోరుకునే నాయకులు ఒక చర్చ. మొత్తానికి అసలు ఈ సంగ్రామము, ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా అని పెద్ద చర్చ. ఆ చర్చ కోసం అక్టోబర్ 8 పైన పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న ప్రజల ఫోకస్ పెట్టి ఏం జరగబోతుంది ఉత్కంఠ. ఎందుకు అక్టోబర్ 8 అంటే ఈ ఎన్నికల గురించి అక్టోబర్ 8 రోజు హైకోర్టులో ఇప్పుడు ఆల్రెడీ కేసు ఉంది. ఆ రోజు వాయిదా ఉంది. అందుకే అక్టోబర్ 9న నోటిఫికేషన్ అన్నారు. అంటే హైకోర్టు ఏం తీసుకుంటుందో డెసిషన్ దాన్ని బట్టి ఇది వీళ్ళ డెసిషన్ ఉంటది. జియో నంబర్ 9 అనే పేరుతోని తెలంగాణ ప్రభుత్వం బీసీ సామాజిక వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% సీట్లు ఇస్తామని రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. అసలు ఆ జియో పాజిబిలిటీ గాని, ఫీజిబిలిటీ గాని అమలు చేయడానికి అవకాశం ఉందా? అనే అంశం పైన హైకోర్టులో ఆ జియో అక్రమం, ఆ జియో నిలబడదు, ఆ జియో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కి వ్యతిరేకంగా ఉంది. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు అన్ని రిజర్వేషన్లు కాబట్టి కలిపి 50% మించొద్దు అని చెప్పారు. ఇప్పుడు దీని ప్రకారం 42% ఇస్తే బీసీలకు మొత్తం 69% అవుతుంది. కాబట్టి ఇది నిలవదు జీవో. కాబట్టి ఎన్నికలు కూడా ఈ పద్ధతిలో జరగవు. ఎన్నికలు జరుగుతాయా? పోస్ట్‌పోన్ అయితాయా? అనేది పక్కన పెడితే 42%తో జరగవనేది ఒక చర్చ అయితే న్యాయ నిపుణులలో జరుగుతుంది. అయినప్పటికీ మేఘాల పైన ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే గవర్నమెంటు బీసీలకు ఏదో మేలు చేసినట్టు ఉండాలి. 42% మనం ఇస్తూ ఎన్నికలకు పోయి షెడ్యూల్ రిలీజ్ చేస్తే వన్స్ షెడ్యూల్ రిలీజ్ అయితే ఎన్నికల ప్రక్రియలో కోర్టులు ఇన్వాల్వ్ కావని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కోర్టు మొన్న చెప్పగానే చెప్పింది. మీరు జీవోలు సుప్రీం కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్‌లకి వ్యతిరేకంగా ఇస్తే కంపల్సరీ ఎన్నికల ప్రక్రియలో కూడా ఇన్వాల్వ్ అవుతాం మేము. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసినప్పటికి మేము కేసును టేకప్ చేస్తాం అని చెప్పింది. చెప్పగానే చెప్పిన తర్వాత కూడా షెడ్యూల్ ఇష్యూ చేశారు. అక్టోబర్ 8 తర్వాతనే ఏదైనా తెలిసిద్ది. 9 నాడు నుంచి ఉంది ఎన్నికల సంగ్రామం. దీనికి సంబంధించి ఇక్కడ కొంత డేటా ఇచ్చిండు. మొత్తం ఎంపీటీ స్థానాలు 5749 ఉన్నాయి రాష్ట్రంలో. జెడ్పీటీసీలో 565 ఉన్నాయి. ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మొదట జరుగుతాయి ఎన్నికలు. ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి మొదట విడత ఎన్నికలు అక్టోబర్ 23. దాని నోటిఫికేషన్ అక్టోబర్ 9 ఇస్తారు. నోటిఫికేషన్ అక్టోబర్ 9 ఇస్తే 23 ఎన్నికలుంటాయి. 23 ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ వెంటనే ఇయ్యరు. ఎంపీటీసీలు బాక్సులు అక్కడ పెడతారు. సేమ్ రెండో విడత ఎంపీటీసీలో అక్టోబర్ 27 ఉంటది. దీని రిజల్ట్ కూడా నవంబర్ 11. ఈ 2 అక్టోబర్ 23, అక్టోబర్ 27 జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రిజల్టు బాక్సులలో పెట్టేసి నవంబర్ 11 నాడు రిలీజ్ చేస్తారు. ఎందుకు అంత టైం అంటే ఈలోపు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలున్నాయి. ఈ రిజల్ట్ వాటిపైన ఎఫెక్ట్ పడకుండా ఉండటం కోసం ఈ రిజల్ట్‌ని హైడ్ చేసి ఆడ పక్కన పెట్టేస్తారు. పెట్టి అక్టోబర్ 31 గ్రామ పంచాయతీ మొదటి విడత, నవంబర్ 4 రెండో విడత, నవంబర్ 8 మూడో విడత. ఈ 3 విడతల రిజల్ట్ ఏ రోజు ఎన్నికలైతే ఆ రోజే రిజల్ట్ వచ్చేస్తది. మధ్యాహ్నం 2:00 వరకు ఎన్నికలు ఉంటాయి. దాని తర్వాత కౌంటింగ్ ఉంటది. ఆ రోజే వస్తది. అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8. నవంబర్ 8 పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలిస్తారు. అంటే ఒక ఎన్నిక ఫలితం ఇంకొక ఎన్నిక పైన పడకుండా అంటే 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలని మొత్తానికైతే షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంది గానీ, ప్రభుత్వానికి కూడా నమ్మకం లేద్ది.
ఇది జరిగిద్దా, ముందు పడిద్దా అని ఇప్పుడు రిలీజ్ చేసిన అధికారులకు గాని, ఎన్నికల కమిషన్‌కి గాని కోర్ట్ మీద ఉంది ఇప్పుడు ఆధారపడి. కోర్ట్ ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు లేవు. ఆ జీవోని కొట్టేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో భారతదేశంలో జరిగిన అనేక సంఘటనలు పక్కనున్న తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇప్పుడు అమలవుతున్నాయి. దానికి ప్రధాన కారణం 9థ్ షెడ్యూల్‌లో వాళ్ళు పెట్టించుకున్నారు. పార్లమెంట్‌లో చట్టం చేసి, దానివల్ల అది స్ట్రాంగ్‌గా కోర్టుల ముందు నిలబడింది. అది జరిగితే తప్ప ఈ తూతూ మంత్రం జీవోలు చేసి ఇది అవ్వదు. నిజంగానే ఈ జీవోలతోని అయ్యేదైతే కోర్టు కూడా చెప్పింది. మీరు బిల్ ఎందుకు పెట్టారు? బిల్లు పెండింగ్‌లో ఉండగా మళ్ళీ జీవో ఎట్లా ఇష్యూ చేసినావు? ఆర్డినెన్స్ ఎందుకు గవర్నర్‌కి పంపారు? అది ఆర్డినెన్స్ ఆడ పెండింగ్‌లో ఉండగా మళ్ళీ జీవో ఎట్లా ఇష్యూ చేశారు? రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగానే కమిట్మెంట్ ఉంటే, ఈ జీవోని బిల్లు, ఆర్డినెన్స్ కంటే ముందే ఇష్యూ చేసుంటే వేరేగుండేది. ఒకరోజు బిల్ ఎంట్రీ, ఇంకొక రోజు ఆర్డినెన్స్ ఎంట్రీ, ఇంకొక రోజు జీవో ఎంట్రీ. అంటే మీ కమిట్మెంట్ అని తెలుస్తుంది. లేదు, ఇది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అయ్యేది కాదు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ తలుచుకుంటే అయ్యిద్ది. ఆ బీజేపీ పైన, కేంద్రం పైన మీరు ఆ స్థాయిలో ఉద్యమం చేస్తానంటే చేసినట్టు ఎక్కడ కనిపియట్లే. ఢిల్లీ పోయి అవసరమైతే నరేంద్ర మోడీ ఇంటి ముందు కూర్చొని మా 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 తెలంగాణలో ఉన్న బీసీలకు 42% పదవులు ఇస్తున్నాం. దానికి మీ మద్దతు కావాలి. అసలు మీ స్టాండ్ ఏందో చెప్పండి అని ఇంతవరకు నిలదీసిన దాఖలాలు లేవు. అయితే అరెస్ట్ చేస్తారు, ఏమైతది? కానీ దాగుడు మూతలు. నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి ఎక్కడ బీజేపీని పాయింట్ అవుట్ చేయకుండా, కేంద్రాన్ని పాయింట్ అవుట్ చేయకుండానే నేను జీవో ఇస్తా, ఆర్డినెన్స్ ఇస్తా, బిల్లు చేస్తా అని చెప్తుండే తప్ప నిజంగానే బీసీలకు చేయాలంటే అయిద్దా కాదా పక్కన పెట్టండి. మీరు ఇంత ప్రయత్నం చేశాక కూడా రేపు హైకోర్టు ఈ జీవో 9ని కొట్టేసిందనుకోండి, మీరు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఏం ప్రయోజనం లేని ఫలితంగా. ఇదేదో మోడీ పైన ఒత్తిడి తెస్తే, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే దేశంలో చర్చ జరిగిద్ది. ఈరోజు కాకపోయినా భవిష్యత్తులో ఆ చర్చ ఫలితం వస్తుంది. దేశవ్యాప్తంగా బీసీలు, వెనకబడిన తరగతుల రిజర్వేషన్ల పైన పెద్ద ఎత్తున డిబేట్ జరిగిద్ది. పార్లమెంట్ సాక్షిగా డిబేట్ జరిగిద్ది. అది అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు ఏమైనా అవుతుందా? ఇప్పుడు ఏం కావట్లేదు కదా. ఇప్పుడు మీరు చేసే ఇక్కడెక్కడ తూతు మంత్రం వేస్తే మంత్రాలకి చింతకాయలు రాలవు. ఇది కాదు. అంటే ప్రొసీజర్ ల్యాబ్స్‌తోని చేస్తే అది కాదు. అంటే కేంద్రం పైన మీరు యుద్ధం చేయండి, పోరాటం చేయండి. ఆ పోరాటానికి ఫలితం వస్తుందా రాదా అని భవిష్యత్తు చెప్పింది. కాపోతే కాకపోతే మీకున్న పొలిటికల్ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, మీకున్న ఇబ్బందులతోని మీరు అక్కడ చేయాల్సిన దగ్గర ఫైట్ చేయకుండా, చేయకూడని పనులు జీవోలు చేసి, ఈ జీవో ఎంత గమ్మత్తుంటదంటే, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 34% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పి జీవో నెంబర్ 396 చేశారు. చేస్తే హైకోర్టులో కొట్టేశారు. హైకోర్టులో ఆ జీవోను కొట్టేస్తే సుప్రీంకోర్టుకి అప్పీల్‌కి పోయింది కేసీఆర్ ప్రభుత్వం. సుప్రీంకోర్టు కూడా దాన్ని అట్టట్ట చెల్లిద్ది. 50% క్రాస్ అయితున్నాక నీ జీవోకి వాల్యూ లేదని చెప్పింది. మరి ఈ జీవో కూడా అదే. నంబర్ ఒకటే మారింది తప్ప పెద్దగా దాంట్లో ఏం మారిందేం లేదు. అంటే ఈ జీవోను కూడా అదే పద్ధతిలో చూస్తారనేది ఒక చర్చ. ఇది మొత్తానికి ఈ సంగ్రామం జరిగే సంగ్రామమా? జరగని సంగ్రామమా? జరిగే ఎన్నికలా? జరగని ఎన్నికలా? అనేది ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున చర్చ. అది అక్టోబర్ 8తోని మనకు క్లారిటీ వస్తది. వెలుగు పేపర్ చూద్దాం. రైట్. పల్లెల్లో ఓట్ల పండగ. ఈ పండగ జరుపుకునే పండగ, జరగని పండగ అనేది ఇక మనం చూడాల. రైట్. అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చిందట. ఇక తనిఖీలు జరుగుతున్నాయట. ఈ తనిఖీలు చూస్తే గమ్మత్తు అనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకి, లేదంటే గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ ఎన్నికలు రాగానే పోలీసులు టౌన్‌లల్లో ఊరు బయట క్యాంపులు పెట్టి వచ్చే వాళ్ళని, పోయే వాళ్ళని తనిఖీలు చేస్తా ఉంటారు. ఈ తనిఖీలు చూస్తే గమ్మత్తు అనిపిస్తుంది. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడానికి తప్ప ఈ తనిఖీలతోని ఒరిగింది లేదు, జరిగింది లేదు. ఈ తనిఖీలు ఈడ చేస్తూనే ఉంటారు. మళ్ళా ఓటుకి 4000, 3000, 5000 పంచుతూనే ఉంటారు. మరి ఈ తనిఖీలకు అర్థం ఏంటి? ఇదంతా పెద్ద జోక్ అన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, ప్రజలే నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు, లేతే నిర్ణయాధికారం, పరిపాలన వాళ్ళ చేతిలో ఉంటదని ఎట్లయితే మనం అనుకోని వాళ్ళ చేతులు పెట్టిన తర్వాత వాళ్ళు ప్రజలపైన ఎట్లా ఇబ్బడి ముబ్బడి పన్నులేసి దాడులు చేస్తారో ఇదంతే ఉంది. ఈ తనిఖీలు ప్రయోజనం లేని తనిఖీలు ఇబ్బంది పెడతా ఉంటారు. ఇప్పుడు పెళ్ళున్నా, మంచున్నా, చెడున్నా, పైసలు పట్టుకొని ఎవరన్నా రైతులో లేతే సామాన్య ప్రజలు ఎళ్తుంటే వాళ్ళని పట్టుకుంటారు. ఈ డబ్బులు ఎక్కడియి అని అవన్నీ 1,00,000 ఇబ్బందులు పెడతారు.
50,000కి మించి ఉండొద్దట. రూ. 50,000 మించి నగదు క్యాష్ జేబులో పెట్టుకొనొస్తే దానికి లెక్కలు చెప్పాలట. రికవరీ చేస్తారట. మొత్తం క్యాప్చర్ చేసి దానికి లెక్కలు చూపిస్తేనే ఇస్తారట. పోలీసులు తీసేసుకుంటారట. ఇది అర్థం పర్థం లేదన్నట్టు. ఇది మళ్ళీ ఎవరిని సామాన్య ప్రజలు అసలు నిజంగా డబ్బులు పంచడానికి తీసుకుపోయేటోడు కారుని ఎంక్వైరీ చేయరు. అసలు నిజంగా డబ్బులు పంచడానికి ఎవరైతే కోట్ల రూపాయలు డంప్ చేస్తా ఉంటారో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు చూసినాం. స్వయంగా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. పోలీసులే వాళ్ళ వెహికల్‌లో తీసుకుపోయి డబ్బులు పంచారని. మరి ఎందుకు ఈ తనిఖీలు? దండగమారి తనిఖీలు. పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టడం తప్ప. మనకు గుర్తున్నంత వరకు ఎక్కడన్నా తనిఖీలు చేయటం వల్ల ఏ గ్రామంలోనన్నా ఓట్లకు డబ్బులు పంచకుండా ఆపగలిగారా ఈ తనిఖీలు? మరి ఇన్ని తనిఖీలు చేశాక డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలోంచి పుట్టుకొస్తాయా? ఇప్పుడు అదొక ఇబ్బంది. ఇక కోడ్ అమల్లోకి వచ్చిందంటే అదొకటి స్కీములు రావు. ఇంకోటి ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులా? కాదా? అనే ఒక చర్చ నడుతుంది. ఎందుకంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇద్దరు పిల్లలుకి మించి ఉంటే గతంలో ఉన్న నిబంధన ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని. దాన్ని ఎత్తేశారు. తొలగించారు. ఇద్దరు పిల్లలనే నిబంధన లేదు ఇప్పుడు అక్కడ. ముగ్గురు పిల్లలున్నా, నలుగురున్నా పోటీ చేయొచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లోని వాళ్ళు అమెండ్ చేసి సవరించారు ఆ నిబంధనని. తెలంగాణలో కూడా ఏపీలో సవరించాడు గారు. తెలంగాణలో కూడా ఆ ప్రయత్నం చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కొంతమంది ప్రభుత్వంలో ఉన్నోళ్ళు చెప్పారు. అది ప్రపోజల్ స్థాయిలో ఆగింది. కానీ ఇక్కడ ఏపీలో ఉన్నట్టు ముగ్గురు పిల్లలు ఉన్నోళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఇద్దరికి మించి పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు నిన్న ఎన్నికల కమిషను. అదొక డౌటు చాలా మందిలో ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో లేదు అట. రైట్. కాంగ్రెస్‌లో చేరారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవట. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్ల వాదనలు. అసెంబ్లీలో స్పీకర్ వద్ద మొదటి రోజు విచారణ. పిటిషన్‌దారులకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన లాయర్లు. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి? తప్పు లేదు. అభివృద్ధి పనుల కోసం కలిస్తే తప్పెవరంటారు? ఎవరైనా కలవచ్చు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. కానీ మీరు కలిసింది అభివృద్ధి కోసం కాదు. మీ అభివృద్ధి కోసం పార్టీ మారారన్నది బయట ప్రజలకున్న చర్చ, జరుగుతున్న చర్చ కూడా. కానీ ఎంత దిగజారిపోయినాయి అంటే వాల్యూసు. కండో కప్పించుకుంటారు, పార్టీ మారుతారు, ఫ్లెక్సీలేస్తారు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారు. ఇంకొక అడుగు ముందుకేసి దానం నాగేందర్ లాంటి వ్యక్తి అయితే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన. లేదు నేను పార్టీ మారలేదు అంటారు ఇప్పుడు. నిన్న కూడా నలుగురు గుడెం మైపాల్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడారట. కాళే యాదయ్య, ప్రకాష్ గౌడు, ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ నలుగురు నిన్న హీరింగ్ అయింది స్పీకర్ ముందు. మేము పార్టీ మారలో బీఆర్ఎస్లో ఉన్నామని సింపుల్గా చెబుతున్నాం. ఎంత నిస్సిగ్గుగా ప్రజల ముందు పట్టపగలు పచ్చాబద్ధం. మారింది తెలుసు, అక్కడ ప్రజలే తెలుసు. మీ కాన్స్టిట్యున్సీలో మీకు ఓట్లు వేసిన ప్రజలకి రాష్ట్ర ప్రజలందరూ కళ్ళతో చూస్తాను. ధైర్యంగా చెప్పండి, పార్టీ మారను, పదవి వద్దంటే రిజైన్ చేసి అవతల పడేస్తాం, మళ్ళీ పోటీ చేస్తాం అని చెప్పండి. ఆ ధైర్యం లేదా? ఆ నిజాయితీ లేదా? ఆ వాల్యూస్ లేవా? మళ్ళీ పోయి స్పీకర్ ముందు, ఆ చైర్ ముందు కూడా అవమానపరుస్తుంది, అబద్ధం ఆడుతుంది. మిమ్మల్ని మీరే ఒక అబద్ధ కోరుగా ముద్ర వేసుకుంటుంది. మేము పార్టీ మారలేదని చెప్తున్నారట. ఆధారాలు అంటే చూపించండి అంటున్నారట. ఇంకేం కావాలి ఆధారాలు? ఇన్ని కోట్ల మంది ప్రజల ముందు సాక్షాత్తు మీరు కండోలు కప్పించుకుంది కనపడుతూనే ఉండే, పార్టీ మారింది కనపడుతూనే ఉండే. ఇంక ఆధారం మనస్సాక్షి చాలు నిజంగా మీరు మారారా లేదా అనేది. ఆధారాలు లేవు అని చెప్పి అంటుండట. ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా అంటుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు. ఇప్పటివరకు పార్టీ ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోలేదు. ఇక ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతారు, కానీ మీరు కోరుకుంటే ప్రజలు కోరుకున్నట్టు చెప్పి పార్టీ పెడతారు. ఇవన్నీ రాజకీయ నాయకులు డైలాగులు. ప్రజలు కోరుకోబట్టే నేను రాజకీయాల్లో ఉంటున్నా, ప్రజలు కోరుకోబట్టే మళ్ళీ పోటీ చేస్తున్నా, ఇది చెప్తూ ఉంటారు. నరేంద్ర మోడీ ఇప్పుడు చెప్తుండు. మొన్నదాకా బీజేపీ నిబంధనలో 75 సంవత్సరాలు దాటితే రాజకీయాల నుంచి రిటైర్ కావాలి, బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం బైలాలో పెట్టుకున్నారు. ఆ బైలాని ఇప్పుడు ఎగ్జామ్షన్ చేస్తారు. ప్రజలు కోరుకుంటున్నారు మోడీని కాబట్టి ఆ నిబంధన తొలగిస్తున్నారు. ఇక అట్లే ఉంది ఏం కూడా. ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతారట. ప్రజలు కోరుకుంటే ప్రజల కోసం మీరు పార్టీ పెట్టరు, మీకోసం మీరు పార్టీ పెట్టుకుంటారు. ఇవన్నీ కాకమ్మ కథలు ఎందుకు? మీరు 10 ఏళ్ళు పరిపాలన చేశారు, మీ కుటుంబమే బంగారు తెలంగాణ అయిందంటే.
అదే బంగారు తెలంగాణ గురించి మీకు మీ కుటుంబంతో డిఫరెన్స్ వచ్చాక బయటకొచ్చి ఏం చెప్పారు మీరు? హరీష్ రావు ఇంట్లో, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ గాదు. ప్రజలందరికి బంగారం వస్తే బంగారు తెలంగాణ అని మీరంటున్నారు. ప్రజలేమనుకుంటున్నారంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యుల ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ గాదు. మాకొస్తే బంగారు తెలంగాణ అంటున్నారు. ఇక మీరు నేను పార్టీ పెడతా అంటారు. మీ కాడ ఏమైనా బంగారం తక్కువుందా? మీ కుటుంబ సభ్యుల దగ్గర ఏమైనా బంగారమో లేకపోతే ఆస్తులో మీరు సంపాదించిన సంపాదన తక్కువుందా? అయి ఎక్కువైనప్పుడు ఇయన్నొస్తాయి. పార్టీలు పెట్టాలు, రాజకీయాలు, చీల్చటాలు, చీలికలు, పీలికలు, విమర్శలు. దాన్ని ప్రజలకి మళ్ళా అంటగట్టి ప్రజల కోసం నేనేదో పోరాటం చేస్తున్నా. ఇయన్నీ ఉట్టి పోరాటాలు. ప్రజల కోసం సేవ చేయటానికో, ప్రజల కోసం పోరాటానికైతే మీరు రారు. మీ 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 అస్తిత్వాన్ని, మీ ఆస్తులను కాపాడుకోవడానికి ఒకళ్ళ పార్టీలు పెడుతున్నట్టు పెడితే పెట్టొచ్చేం గానీ, ఇయన్నీ ఉట్టి ముచ్చట్లు. ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతారట. ప్రజలెవరు వచ్చి కోరుకుంటారు మీ దగ్గరకి? ప్రజలేం కోరుకోరు. ఇప్పుడు ఉన్న పార్టీలు చాలని కోరుకుంటున్నారు. మీరు కోరుకుంటే మీకు అవకాశాలుంటే పార్టీ పెడతారు. రైట్. సాక్షి చూద్దాం. పార్టీ మారారని ఎలా చెప్తారు? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై క్రాస్ ఎగ్జామినేషను. తొలి రోజు స్పీకర్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు. పార్టీ మారారని ఎలా చెప్తారు? ఇగ ఎలా చెప్పటానికి ఏదో మారిర్రు కాబట్టి కండువా కప్పుకున్నా మారితి. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంట్రి. పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది. తర్వాత పార్టీ కార్యక్రమాలకు పాల్గొంటున్నది. ఇక ఎలా చెప్తారంటే, మారలేదని ఎట్లా చెప్తున్నావు నువ్వు నిస్సిగ్గుగా? పార్టీ మారి ప్రజల ముందు పచ్చబద్దాలాడి, మళ్ళా ఉల్టా దొంగతనం దొంగెవరని అడిగినట్టుంది. రైట్. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. సమరానికి సై అట. ఈ సై నిలబడే సయ్యా లేదా అనేది మనకు అక్టోబర్ 8 తెలిసిద్ది. ఇక అభ్యర్థులే లేరు, సర్పంచ్ ఎవరు? గమ్మత్తుగా ఉన్నాయి రిజర్వేషన్లు వాళ్ళు రిలీజ్ చేసినయి. కొన్ని చోట్ల బీసీ రిజర్వేషన్ అని ఇచ్చారు. అక్కడ ఒక బీసీ కుటుంబం లేదు. మరి అది ఏ రకంగా ఇచ్చారు? ఎంత అంటే ఎక్సైజు లోపం ఉందని అర్థమైంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అయితే 2, 3 చోట్ల. చింతకాని మండలం రాఘాపురంలో అట. ఒకటే ఎస్సీ కుటుంబం ఉంది. ఇద్దరే ఆ సభ్యులు ఉన్నారు ఆ కుటుంబంలో. ఒక మహిళ, ఒక జెంట్. తల్లి, కొడుకు. సర్పంచ్ ఎస్సీ మహిళకు వచ్చింది. 4 వార్డు మెంబర్లు ఎస్సీలకు వచ్చినాయి. ఇప్పుడు 2 వార్డు మెంబర్లు ఖాళీగానే ఉంటాయి. 3 ఒక సర్పంచ్‌కి తల్లి నిలబడిద్ది. ఇంకొక వార్డు మెంబర్‌కి కొడుకుంటాడు. ఇనానిమస్ అయిపోద్ది. ఇంకొక 3 ఎస్సీ వార్డు మెంబర్‌లకి కంటెస్ట్ చేసే అభ్యర్థే లేడు. ఇక కొన్ని తాండాలలో ట్రైబల్స్, ఎస్టీలు ఉండే తాండాలలో బీసీలకు ఇచ్చారట. ఒక 5, 6 చోట్ల. అక్కడ అసలు బీసీ ఓటర్ లేడు. బీసీ కుటుంబాలు లేవు. మరి ఇది ఏ రకమైన ఎక్సర్సైజ్ చేశారు? ఎంత నిబద్ధత ఉందో తెలుస్తుంది. బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీలు లేని చోట ఎస్సీలకు కేటాయింపు. ఖమ్మం జిల్లాలో మంగళి తాండా బీసీ మహిళకు ఆ ఊర్లోని 829 మందిలో బీసీ మహిళ ఒక్కరే ఉన్నారట. ఖతం ఆమె ఇక అయిపోయింది ఆమె జాక్‌పాట్ సర్పంచ్ అయిపోయినట్టే. ఒకళ్ళే ఉన్నారు. ఒకళ్ళకి వచ్చేది. రాఘవాపురం ఎస్సీలకు అక్కడ తల్లి, కొడుకులు ఇద్దరే. నల్గొండ జిల్లాలో 7 తండాలు బీసీలకు. ఆ తండాల్లో ఒక్కరంటే ఒక్కరు బీసీ ఓటర్ లేరు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో విచిత్రమైన పరిస్థితి అని చెప్పి ఒక వార్తని ఈ విచిత్రమైన పరిస్థితి వెనక ఎంత ఎక్సర్సైజ్ జరిగింది, ఎంత లోపాలు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమైంది. నల్గొండ జిల్లాలో 7 తండాలు ఉన్నాయట. తండాలంటే కనీసం ఎస్టీలు అనేది ఎవరికైనా సోయి ఉంటది. ఆ తండాలలో నిజంగా బీసీలు ఉన్నరా? ఎస్సీలు ఉన్నరా? ఓన్లీ ఎస్టీలే ఉన్నరా? చూసుకోవాలిగా ఇచ్చే ముందు. ఏదో మిషన్ ఇచ్చినట్టు ఇచ్చారు. లేని దగ్గర బీసీలకి 7 తండాలలో బీసీలకి ఇచ్చారట. ఇక దాన్ని మళ్ళీ రివ్యూ చేయాలంటే మొత్తం కదిలిద్ది. మిగతా మండలంలోనో, జిల్లాలో ఉన్న అన్నీ కదిలియాల. ఈడిదటు అడిదియిద్ది. ఇక దీన్ని బట్టి మరి పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్‌తోని జరిగినాయా? నిజంగా జరిగినాయా అనేది ఇక మనం అర్థం చేసుకోవాలి. రైట్. దిశ పేపర్ చూద్దాం. 104 కోట్లు విడుదల చేశారట. పంచాయతీ కార్యదర్శుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రిలీజు. పెండింగ్ బిల్లులన్నీ క్లియరు. పంచాయతీ కార్యదర్శులైతే అప్పులు చేసి పాపం వాళ్ళ గ్రామ పంచాయతీని నడిపిస్తున్నారు.
ఎందుకంటే సర్పంచ్‌లు ఎళ్లారు. సర్పంచ్‌లు పోయిన తర్వాత ఇన్ఛార్జీల పరిపాలన వచ్చింది. ఇన్ఛార్జీల పరిపాలన వచ్చింది. ప్లస్ సర్పంచ్‌లు లేరు కాబట్టి సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ రావట్లే. అక్కడ చెత్త తీయటానికి వాడే ట్రాక్టర్‌లో డీజిల్ పోయడానికి కూడా పంచాయతీ కార్యదర్శులే జేబు నుంచి పెట్టుకోవాల్సొస్తుంది. ఒక 1 ½ ఇయర్ నుంచి పెడతా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి రూపాయి ఇయ్యలేదట. ఇక నిన్న రిలీజ్ చేశారు. 104,00,00,000 మొత్తం బకాయిలన్నీ క్లియర్ అయినట. వాళ్ళైతే రిలీఫ్ అయ్యారు. ఎన్నికలు జరుగుతాయో జరగదో పక్కన పెడితే, పంచాయతీ సెక్రటరీలకి ఉన్న బకాయిలైతే రిలీజ్ అయిపోయినాయి. ఈ ఎన్నికలో దానికోసం. 8వ తేదీ పైనే అందరి ఫోకస్సు. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ. న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? కోర్టు ఒప్పుకోవడం కష్టమే. కోర్టు తీర్పునకు అనుగుణంగానే స్థానిక ఎన్నికలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అందరి ఫోకస్సు రాష్ట్రంలో అక్టోబర్ 8వ తేదీ పైన ఉంది. ఆ 8వ తేదీ హైకోర్టులో ఏం జరిగిద్ది? ఎన్నికలు పెట్టుకోమంటదా? ఎన్నికలు ఆపడం మీన్స్ జీవోని కొట్టేస్తే, జీవోని కొట్టేస్తే ఇప్పుడు 42% ప్రకారం వీళ్ళు అన్ని రిజర్వేషన్లు ఇచ్చేశారు. ఇక అది ఉండదు. మళ్ళా కొత్త రిజర్వేషన్ల కోసం మళ్ళా టైం కావాలి. మళ్ళా రీషెడ్యూల్ చేసుకోవాలి. దాని తర్వాత కొత్తగా మళ్ళా జీవో ఇచ్చుకోవాలి. అంతా తతంగం ఉంటది. ఈ తతంగంలో మళ్ళా బీసీలు ఉద్యమాలు, కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన మళ్ళా విమర్శలు ఇయన్నీ చూస్తాం మనం. ఎందుకంటే జివో నంబర్ 9 పేరుతోని 42% రిజర్వేషన్ ఇస్తే వాస్తవంగా అది హిస్టారికల్. 42% స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ ఇయ్యటం అనేది బీసీలకి ఒక రకంగా మేలు, హిస్టారికల్ డెసిషను. అది ఒక రకంగా అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్‌ని. రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, ఆ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎక్కడ అప్రిషియేషన్ లేదు. బీసీ సంఘాలు గాని, బీసీలు వాస్తవంగా నిజంగానే అమలయ్యేదైతే 100% దానిపై నమ్మకం ఉంటే రోడ్లపైకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకాలు జరిగాయి. అవి లేవు. అవి లేవంటేనే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం నిజంగానే నిలబడే జీవో అయితే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ ఏర్పాట్లు చేసేవాళ్ళు. బీసీ సంఘాలతోని సన్మానాలు, ప్రశంసలు, ప్రెస్ క్లబ్‌లలో మీటింగులు ఇయన్నీ జరిగాయి. పాలాభిషేకాలు జరిగాయి. ఇవేవీ లేవు. ఎక్కడ బీసీ సంఘాలు బయటకొచ్చి కృతజ్ఞతలు చెప్పటం గానీ, ఇది ఎక్కడ కనపట్టలే. అంటే దీన్ని బట్టి ఎక్కడో అనుమానం ఉంది. ఈ అనుమానం తాలూకు ఏందంటే నిలబడే జీవో కాదనేది అర్థమైతే అదే ఆ ఫోకస్సు 8వ తేదీ పైనుంది. కోర్టు ఒప్పుకోవడం కష్టమే. కాబట్టి సన్మానాలు, పాలాభిషేకాలు లేవు. లేవు కాబట్టి ఆ జీవో ఎంతవరకు నిలబడుద్దనేది డౌటే. కోర్టు పరిధిలో నిలబడే అవకాశాలైతే చాలా తక్కువున్నాయి. రైట్. మా నోటికాడి ముద్దలను లాక్కోవద్దు. బీసీ బిల్లులకు మద్దతుగా అన్ని పార్టీలు హైకోర్టుకు అఫిడవిట్లు ఇవ్వాలి. త్వరలోనే అన్ని పార్టీల అధ్యక్షులను కలుస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పుడు ఈ పార్టీల సమస్య కాదు. మా నోటికాడి ముద్దను గుంజుకోవద్దు, లాక్కోవద్దు వాస్తవమే. మీరు ఇచ్చేది కరెక్ట్ ఇయ్యాలి కదా! గాలిలో దీపం పెట్టి ఆర్పకుండా అందరు చేతులు అడ్డం పెట్టండి అంటే ఎంతమంది చేతులు అడ్డం పెట్టాలి? మీరు పెట్టే దీపం కరెక్ట్‌గా పెట్టాలి. పెట్టే దీపం కన్‌స్ట్రక్టివ్‌గా గాలొచ్చినా ఆరిపోకుండా పెట్టాలా. గాలిలో దీపం పెడితే అందరొచ్చి తలా ఒక చెయ్యి అడ్డం పెట్టండి అంటారు. ఇది పొలిటికల్ పార్టీలు అఫిడవిట్లు ఇస్తేనో, పొలిటికల్ పార్టీలు చేతులు అడ్డం పెడితే ఆగే దీపం కాదిది. ఇచ్చే ప్రభుత్వమే కన్‌స్ట్రక్టివ్‌గా ఇవ్వాలి. ఇవ్వలే. దీన్ని స్టార్ట్ చేసిండు పొన్నం ప్రభాకర్ గారు. మా నోటికాడి ముద్దను లాక్కోవద్దు. లాక్కునే విధంగా ఇచ్చారు మీరు. మీరిచ్చిన జీవోనే నోటికాడి ముద్దని నోటికాడికి రాదు, తినలేమని తెలిసే ఇచ్చారు మీరు. ఇచ్చి మళ్ళా లాక్కోవద్దనే ప్రయత్నం చెప్తున్నారు. లాక్కునే విధంగా లాక్కుంటారని తెలిసి మీరు జీవో ఇచ్చారు. మీరు ఇదే పద్ధతి నరేంద్ర మోడీ కాడ కూర్చొని మా నోటికాడి ముద్దను లాగొద్దు, మాకిస్తానన్న రిజర్వేషన్లు ఇవ్వండి, మేము ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకిద్దాం, బీజేపీ స్టాండ్ ఏందో చెప్పండి అని మెడలొంచుతూ అని మీరు అక్కడ కూర్చుంటే, మీరు మా నోటికాడి ముద్దను లాక్కోవద్దని బీజేపీకి చెప్పినట్టు ఉండేది. ఒక విమర్శ చేయరైతురు, ఒక పోరాటం చేయరైతురు బీజేపీ పైన. ఇక్కడికొచ్చి నోటికాడి ముద్దను లాక్కోవద్దు. ఆయన ఆపిండు, ఈయన ఆపిండు. ఈ తతంగం ఇయన్నీ మీరు రాజకీయ పార్టీలు సాడీలు చెప్పుకోవడానికి, ఒకళ్ళపైన ఒకళ్ళు నిందలేసుకోవడానికి పనికొత్తది తప్ప బీసీలకు కడుపు నిండేది లేదు. బీసీలకి రిజర్వేషన్ వచ్చేది లేదు. అదొస్తే కదా ఎన్ని విమర్శలు చేసుకున్నా. ఆయన ఇయ్యలేదు నేను ఇచ్చినా అంటావు. ఇచ్చిన గాని వాళ్ళు గుంజుకున్నారు అంటావు. ఇయన్నీ ఇచ్చి గుంజుకున్నా వచ్చింది లేదు కదా! బీసీలకైతే రాదు కదా! ఆంధ్రప్రభ
అదే మాట, అదే బాట మేము పార్టీ మారలే. మరి ఎవరు మారారు? మీ ఆత్మలు మారినయా? మేము పార్టీ మారలేదట. ఇక ఆయన బళ్ళ కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలేయాదే మైపాల్ రెడ్డి. నేటికి బీఆర్ఎస్‌లోనే ఉన్నాం. మరి కంప్లెయింట్ ఎందుకు చేశారు బీఆర్ఎసోళ్ళు? నేటికి బీఆర్ఎస్‌లోనే ఉన్నారట. ఇది తప్పు. రాజకీయ నాయకులు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేలు ఒక 2,00,000 మంది ప్రజలకి ప్రజాప్రతినిధులు మీరు. ఇంత ఇంత పట్టపగలు పచ్చాబద్దాలాడి ప్రజల కళ్ళని గంతలు కట్టే ప్రయత్నం చేస్తే, ఈళ్ళు ఏ రకంగా మీరు ప్రజాసేవ చేస్తారు, ఏ రకంగా ప్రజలను అభివృద్ధి చేస్తారు, ప్రజలకు సేవ చేస్తారనేది అర్థమైతుంది. ఇంత అబద్దాలు, పచ్చి అబద్దాలు. పార్టీ మారింది వాస్తవం. నిజంగా నిజాయితీ ఉంటే, నైతిక విలువలుంటే, ఆత్మ సాక్షి అనేది ఒకటుంటే, రాజీనామా పడేసి రావాలి స్పీకర్ ముందు. మేము పార్టీ మారినా ఆ పార్టీలో ఉండదలుచుకోలేదు. ఆ పార్టీ నుంచి వచ్చిన పదవి మాకు అవసరం లేదు. మళ్ళా ఎన్నికల్లో పోటీ చేస్తాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి రావాలి. అది లేదు. మేము పార్టీ మారలేదు. ఎవరు చెప్పారు? ఆధారాలేమున్నాయి? ఇయన్నీ కుంటి సాకులు చెప్తుండ్రు. ఇప్పటికి గూడా బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్తున్నారు. రైట్. ఆల్మట్టి ఎత్తుపై సుప్రీంకోర్టుకు పోతారట. సాగునీటి చెరువుల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి అని చెప్పి, రాష్ట్ర జల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ జల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఆల్మట్టి ఎత్తు పెంపునకు అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఎత్తు పెంచడాన్ని విరమించుకొని పక్షంలో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయనన్నట్టు చెప్పారు. సాగునీటి చెరువులు, కుంటలు, కాలువల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందట. కర్ణాటక ఆల్మట్టి ఎత్తును పెంచుతున్నారు 18 మీటర్లు. దానికోసం 70,000 కోట్లు నిధులు కేటాయించారు. ఇప్పుడు మేము సుప్రీంకోర్టుకు పోతాం అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ ఉన్నది కాంగ్రెసే. రాహుల్ గాంధీ దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఈ ఎత్తు పెంచే సమస్య మాట్లాడుకుంటే పరిష్కారం అయింది తొందరనే. కానీ మళ్ళా కోర్టు పరిధిలోకి నెట్టి దాన్ని వాళ్ళు, వీళ్ళు ఇది సంవత్సరాలు పట్టింది. స్పష్టంగా వ్యతిరేకిస్తే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపించాలా అక్కడ ముఖ్యమంత్రిని. ఎందుకు పెంచాల్సొస్తుంది? ఇప్పుడు దాకా ఉన్న వాటర్ ఎందుకు సరిపోవట్లా? దానివల్ల తెలంగాణ ప్రయోజనాలు జరిగే నష్టమేంటి? అనే అంశాలపైన చర్చ పెట్టుకోవాలి. వితిన్ ద పార్టీ కాబట్టి. అది లేకుండా డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌కి పోతాం అంటుండు. మరి ఎంతవరకు పోతారు? అది ఎంతవరకు వర్కౌట్ అయిద్దో చూడాల. స్థానిక ఎన్నికలకు మోగిన నగారాట. రైట్. మెట్రో ఆస్తులు దోస్తులకు ఇచ్చే కుట్ర జరుగుతుంది. నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటి? ప్రజలను ఎత్తిన 15,000 కోట్ల భారం. 1000 కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు సీఎం రేవంత్‌పై జగదీష్ రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యే చెప్తుండు. మెట్రో ఆస్తులను దోస్తులకు ఇచ్చే కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తాడట. 15,000 కోట్ల భారం ప్రజలపైన పడబోతుంది. 1000 కోట్ల అవినీతి దీంట్లో ఉందని మాకు ఆరోపణలు ఉన్నాయని చెప్తుండు. అంటే మెట్రోని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఎల్ఎన్‌టీ నుంచి. ఇక దానికి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే కారణాలు కాళేశ్వరం విషయంలో ఎల్ఎన్‌టీ సంస్థ దానికి సంబంధించిన మరమ్మతులు మొత్తం మేమే చేస్తామని ఒప్పుకుంది. అట్టెట్ట ఒప్పుకుంటాడు? కేసీఆర్ లోపం వల్లనే జరిగిందని ఒప్పుకోవాలి కదా! అని చెప్పి కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి ఎల్ఎన్‌టీ పైన. ఎల్ఎన్‌టీని ఎల్లగొట్టాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఎల్లగొట్టే ప్రయత్నం చేసిండు. దానికోసం ఒకటైతే, ఇంకోటి ఎల్ఎన్‌టీ దగ్గర నుంచి మెట్రోని తీసుకొని మెట్రో ఆస్తులన్నింటినీ మెట్రో కోసం సేకరించిన భూములిటిని వాళ్ళ దోస్తులకు అప్పజెప్పే కార్యక్రమం చేస్తున్నారని వీళ్ళు ఒక ఆరోపణ చేశారు నిన్న బీఆర్ఎస్ పార్టీ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.